హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు పిల్లలకి త్వరగా ఇలా లంచ్ బాక్స్ పెట్టేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం 2 ఉల్లిపాయలతో ఇలా ఆనియన్ రైస్ ఎలా చేయాలన్నది చూపించేస్తాను. పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ ఆనియన్ రైస్ అన్నది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి బాస్మతి రైస్ ఒక గ్లాస్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ వేసుకోవచ్చండి, బాస్మతి రైస్ అనే కాదు. దీన్ని బాగా వాష్ చేసేసుకుని నానబెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి రెండు బిర్యానీ ఆకులు, 2 స్టార్ పువ్వులు, ఒక చెక్క చిన్న ముక్క, అలాగే లవంగాలు 5, ఇలాచి 2, కొద్దిగా సాజీరా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. అది కూడా కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కాసేపు వేయించుకుందాం. వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే 2 ఆనియన్స్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ అన్నది బాగా వేగాలన్నమాట. చూసారా, కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 టీ స్పూన్. అది కూడా కాస్త వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే పెరుగు, హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగంతా బాగా మగ్గేంత వరకు ఉంచుకున్న తర్వాత ఈ బియ్యాన్ని మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని, నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి. అది కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇంకో 2 మినిట్స్ మగ్గిందంటే అప్పుడు వాటర్ పోసేసుకోవచ్చు. చూసారా, కాస్త వేగింది కదా. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. నేను గ్లాసుంపావు వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ నానబెట్టాం, అందులో నేను ఇంకొంచెం పెరుగు కూడా వేసాం కదండి, అందుకని గ్లాసుంపావే వేస్తున్నాను. ఫైనల్గా పైన కొత్తిమీర వేసేసుకుని కాసేపు మగ్గనిద్దాం. చూడండి, కాస్త మగ్గింది. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకాస్త మగ్గాలన్నమాట. కొంచెం తడి అన్నది ఉంది కదా, అది ఆ తడంతా అయ్యేంత వరకు కూడా మగ్గనిద్దాం. చూడండి, రెడీ అయిపోయింది వేడివేడిగా పిల్లలకి. లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి, పిల్లలు వదలకుండా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలని. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మార్నింగ్ టైం పెద్ద హడావిడి పడని అవసరం లేదన్నమాట. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, ఎలాగ అనుకోకుండా 2 ఆనియన్స్తో ఇలా చేసి పెట్టేయండి. చూడండి, సర్వ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పడం కాదండి, మీరు ఒకసారి ట్రై చేస్తే తెలుస్తుంది కదా. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.